దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మా శిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే రాష్ట్రపతి సౌధానికి అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖమో శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే మగధులే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు అందరినీ కూడా కలుపుకునే కుటుంబ సభ్యులుగా భావిస్తాగా నా ప్రత్యర్థులను కూడా నేను ఎక్కడ కూడా నేను అనవసరంగా మాట్లాడను, నాకు అవసరం కూడా లేదు. మీ అందరి అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఇక్కడికి రావడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి నాకు చేత అయితే సహాయం చేశా కానీ ఎవరికి అన్యాయం చేయని పరిస్థితి. మీరందరూ కూడా ఇక్కడ నాన్ లోకల్ వ్యక్తి కావాలో ఇక్కడ లోకల్ వ్యక్తి కావాలో మీరందరూ ఆలోచిస్తారని చెప్పి ఈ రోజు మీరందరి చేరికతో గుడ్లూరు మండలం ఒక భారీ మెజార్టీ రాబోతామని గుంటూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి అని చెప్పి నేను రాష్ట్ర సభలో కూడా చెప్పడం జరిగింది. దీనన్నిటి కూడా మీరు కూడా నా మీద నమ్మకం పెట్టుకొని అలాగే వేమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకొని ఈ రోజు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో జరుపుతున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్. 2 నెలల నాడు భగవంతుడే నన్ను ఎత్తి ఇది నీ కాదు అని పక్కన పెట్టాడు. ఆ రోజు ఈ పార్టీకి రావడం అంటే ఎవరు కూడా నమ్మలా. నేను ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎన్నుకుంటే చాలా నడిపించడం నేను ఈరోజు చెప్పుకునే కూడా కావు. అటువంటి అతను నేను ఎందుకు ఎటువంటి ఆలోచన వచ్చి నన్ను అట్లా పక్కనెత్తి పెట్టాడు ఆ భగవంతుడు. నేను అనుకుంటున్నా అంతా నా మంచికే అని, మీ అందరి మంచికి కూడా. సో మీ అందరికి నేను చెప్పేది ఒకటే, మనందరం కలిసి ఫైనల్ గా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకోవాలా. అతన్ని కూర్చోబెట్టుకోవాలంటే మీ అందరూ నాగేశ్వరరావుకి మీరు ఓటేసి అంటే నన్ను ఎంపీగా మీరందరూ ఓటేసి నన్ను గెలిపించాలి. నా అవసరం కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టిన తర్వాత నా అవసరం కూడా ఉంది ఢిల్లీలో. సో నేను కూడా అవసరం పడ్డా. ఆర్థిక పరిస్థితులు అంత గొప్పగా లేవు. ఏదైనా మనం ఈ రోజు ఆ కూటమిలో ఉన్నాం, ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నాం. జనసేన ఇండియాలో జనసేన, బీజేపీ, టీడీపీ, తెలుగుదేశం ఉండడం మన అదృష్టం, రాష్ట్రానికి అదృష్టం. ఎందుకంటే రేపు నిధులు కానీ ఇంకోటి కావాలన్నా వాళ్ళు అధికారంలో ఖచ్చితంగా వస్తారు కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మనకి ఆ అవసరం ఉంది. మనము కూడా ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి ఆ అవసరాలు కూడా మనకి తీరుస్తారు. అట్టే అభివృద్ధి కూడా మనకి మంచిది, రాష్ట్రానికి మంచిది. ఈ అవసరం ఈ రోజు మీరు చూస్తున్నారు, ఎక్కడ చూడు పేమెంట్ లేవని బిల్స్ ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బిల్స్ రాలేదని ఉన్నవాళ్ళు రకరకాలు.
రోడ్లు సరిగా లేవంటే రోడ్లు వేసిన వాళ్ళు బిల్లు లేవు. సో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇదంతా కరెక్ట్ పేమెంట్ కనెక్షన్. సో మనందరం చాలా అదృష్టం ఎన్డీఏలో ఉండడం, ఎన్డీఏ పార్ట్ ఆఫ్ ఎన్డీఏలో తెలుగుదేశం కూడా ఉండడం చాలా అదృష్టం. ఇంకోటి కూడా చెప్పాలి మీ అందరికీ, నేను 2018 లో నామినేషన్ రాజ్యసభకి వేసిన రోజు తెలుగుదేశం బయటకు వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం నుంచి. కరెక్ట్ గా నేను నామినేషన్ వేసిన రెండో రోజు. ఈ రోజు మళ్ళీ నామినేషన్ అయిపోతున్నాను, మళ్ళీ తెలుగుదేశం పై ఎన్డీఏలో చేరింది. ఇది కూడా మంచి పరిణామం అనుకుంటున్నాను నేను. ఆ రోజు బయటకు పోవడం, ఈ రోజు మళ్ళీ రావడం. సో మనందరికి కూడా మంచిది. మీ అందరూ కూడా కష్టపడాలా. ప్రతి ఒక్కరూ గ్రామాల్లో తిరగాల్సిందే. లీడర్లు మనం ఏదో ఇక్కడ కూర్చొని మనం జరగద్దండి, ఏమి జరిగే పరిస్థితి లేదు. ఈ రోజు మనందరం కష్టపడాల్సిందే. వీకర్ సెక్షన్స్ లో మనం కష్టపడు, మన ఓటు మనం అడగకుండా ఉంటే ఆ ఓట్లు మనకు పడవు. మీరందరూ కష్టపడి వీకర్ సెక్షన్స్ లో ఓటుని ఖచ్చితంగా మన ఓటు మనకు పడేటట్టుగా చేయండి. కెమెరా కావాలి. పైకి